ఏంటి చెప్పు. ఇప్పటికే ఆఫీస్కి ½ అవర్ లేట్ అయింది. కింద చెప్పు త్వరగా. అది కాదండి, రోజు లంచ్ బాక్స్ పెడుతున్నా, సరిగ్గా తింటలేరు. ఈ మధ్యలో ఫోన్లు కూడా బాగా మాట్లాడుతున్నారు. ఇంటికి లేట్గా వస్తున్నారు. మీ హెల్త్ ఏం కావాలండి? హే, నా హెల్త్ గురించి నాకు తెలియదా అని నిన్న కాక ముందు వచ్చినావు. నేను ఎట్లా చూసుకున్నా తెలియదా? ఇప్పటికే ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను వెళ్తా. ఇంకో విషయం, ఎప్పటికి ఫోన్ చేసి నాసబెట్టావు, ఓకేనా? నేను ఇంకెప్పుడు మారుతాడో ఏమో. ఏంది ముఖం ఎట్లా పెట్టినావు? 3 నెలల తర్వాత కొడుకత్త గిట్లా పెట్టేది ఏమైంది? ఏమవుడేముందిరా, ఏం లేదు బిడ్డ. ఏం లేదప్పుడు చేతులు నొప్పుతావు, ఏమైంది చెప్పు. ఏమైందంటే ఏమైంది? అది కాదు బిడ్డ, చెప్పే. అది వెన్నెలకు పెళ్లి చేసిండ్రా. వెన్నెలకు పెళ్లి చేసిండ్రా వాళ్ళ నాన్న. ఎప్పుడు? 2 నెలలు అవుతాందిరా. నిజమేనా అని? నిజమే బిడ్డ. జాబ్ వచ్చినాక ఇస్తారా కాదు అల్లయ్యా? నేనేం చెయ్యాలిరా? నేను కూడా చెప్పినా, కానీ వాళ్ళ నాన్న ఏం లేదురా. అయ్యో, నీకు చెప్పొద్దు అనుకున్నారా, కానీ నా కన్న కడుపు కదారా, నా పానం ఆగలే బిడ్డ. ఇప్పుడు నువ్వే అయిపోతావురా దేవుడా, ఇట్లెందుకు చేసినావయ్యా? నా కొడుకు ప్రేమించింది నీకు నచ్చలేదా తండ్రి? నా కొడుకు ఏమైపోతాడు? అయ్యో, అరే రవి, రవి. వెన్నెలా, వెన్నెలా ఇక్కడ ఉన్నది ఏంటన్నా? ఏంటన్నలా? మా అమ్మ చెప్తే ఏమో అనుకున్నా, నువ్వు పెళ్లి చేసుకుంటే ఏంటన్నలా? మా ప్రేమ తుత్తదేనా? రవి, ఇప్పుడు నాకు పెళ్ళైంది రవి, ఎవరన్నా చూస్తే బాగోదు. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. మర్చిపోవడం ఏంటన్నలా? మర్చిపోవడం ఏంటి? జాబ్ వచ్చినాక మే పెళ్లి చేస్తావుగా, అప్పటిదాకా కూడా ఆగలేకపోయినా? పెళ్ళి ఆట పెళ్ళి అదంతా నాకు తెలియదు రవి. నాకు ఇప్పుడు పెళ్ళైంది, నేను ఇంకోరు భార్యని. నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపో, అదంతా గతం. నువ్వు మర్చిపో ప్లీజ్. ఏందే మర్చిపోయేది? పెళ్ళాట పెళ్ళి, ఇదో పెళ్ళా? రవి, పిచ్చి గిట్ల లేచిందా? నా తాళెందుకు చంపుతున్నావు? ఎన్నెలా నీ మెల్ల నేను కట్టిన తాళే ఉండాలి, వేరే ఉందో ఉండద్దు. తెంపేవే. రవి, పిచ్చి గిట్ల లేచిందా? ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? ఎవరైనా ఏంది ఇదంతా? ఏమో అండి, ఈయనెవరో నాకు కూడా తెలియదు. అచ్చంతా పిచ్చి పిచ్చి అయితే నేనే నెట్టేసిన. ఓహో, ఈడేనా నీ మెల్ల తాళి కట్టింది? నీకెంత ధైర్యం రా? నేను ప్రేమించిన దాని మెల్ల తాళి కడతావు? ఎట్లా కడతావు రా? ఏంటిరా అదే నీ పెళ్ళం కంటే ముందు నా లవర్ రా. రవి, నీకేమైనా పిచ్చా? మా ఆయన మీద చేయి చేసుకుంటావు? ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు ఆగు. మీరిద్దరు ప్రేమించుకున్నారా? మీ లవ్ స్టోరీ ఏందో నాకు తెలియాలి. చూడు బ్రదర్, సుత్తి లేకుండా మీ లవ్ స్టోరీ 4 ముక్కల్లో చెప్పాలి. మా వెన్నెల లవ్ స్టోరీ నాకు కూడా ఉంది. చూడన్నా, వెన్నెల నేను 3 సంవత్సరాలు నేర్చుకుంటాను.
ఆమె చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. ఎప్పుడైనా ఇద్దరం కలుసుకుందాం అన్నప్పుడు ఒక్క నిమిషం లేట్ అయినా నా పానం విలువెళ్ళి ఆడేది. అంత ప్రేమించడాన్ని. నీకోసం ఎప్పటి నుంచి చూడాలనే? ఎటు పోయినవే? ఎటువైనా అంటే ఇంట్లో నుంచి వచ్చిన నేనెటు పోతా? ఇయ్యాలనే కాదు, రోజు లేటే వస్తాను. ఏందో మరి నీ సంగతి. ఏంది ఎవరు లేట్ వస్తారు? ఏంది రవి, నువ్వు నన్ను చూడకుంటుండలేవా? నిన్ను చూడకుండా ఒక్క నిమిషం ఉండలేవు. నువ్వన్న అబద్ధాలే చెప్తాను. ఏమండి ఈ నా మాటలు అస్సలు నమ్మకండి. ఏ చాయ్ పెట్టుకురాపు. ఆగు, మన అన్నేం కలుపుతాను ఇక్కడనే ఉన్నాడు. చూడు బ్రదర్, ప్రతి దాంట్లో ఆడవాళ్ళు గెలవాలనుకుంటారు, అది సహజం. మీ లవ్ స్టోరీ చెప్పు. కాదన్నా, వెన్నెల చెప్పిందే నిజం. నేను ఎప్పుడు తన కోసం ఎదురు చూడలే. పిచ్చిది, నేనంటేనే బాగా ఇష్టం దానికి. ఎంత ఇష్టం అంటే ఏంది రవి, ఎంతసేపు వెయిట్ చేయాలి? రోజు ఇట్లనే లేట్ వస్తున్నావు. నా మీద ప్రేమ తగ్గిందా? ఒకరోజు ప్రేమ తగ్గుద్ది పెరుగుద్దానే. ఇక నాకు ఫ్రెండ్స్ ఎవరు ఉండరా? నువ్వేనా ఎప్పటికీ? దోస్తులతో తిరగనియవు, ఊళ్ళో పోనీయవు, ఎప్పుడు నీ జాతేనా? కొంచెం మనశ్శాంతిగా ఉండని నన్ను కూడా. నువ్వేనా నాకు లోకం, ఇక వేరే ఏమి లేవా? ఏంది రవి, అంటే ఇప్పుడు నేనని ఎంబడి పడతానా అంటున్నావా? ఎట్లుండేదాన్ని ఎట్లా చేసినావు అంతేలే. మొగోళ్ళ బుద్ధి చూపించుకున్నావు. పడేదాకా ఒక లెక్క, పడ్డానికి ఒక లెక్క. లాస్ట్కి పిచ్చిదాని చేసినావు కదా. అంటే నువ్వే పిచ్చిదానమైనవా? నేను కాలేదా? నాకు ప్రేమ లేనట్టు మాట్లాడతావేంది? చిన్న పనుంది వెళ్ళినా దానికి ఇంత ఘోరం చేస్తాను. నువ్వు ఎప్పుడు లేట్ రాలేదా? పోయినావుగా మొన్న ఊళ్ళకు, అప్పుడు నేను ఉండలే. ఆహా అట్లనా? ఈ మాటలకే పని చేస్తావు. మా ఇంట్లో నా పెళ్లి గురించి మాట్లాడుకుంటారేమో అని నాకు డౌట్ వస్తుంది. నువ్వు మా ఇంటికి వచ్చి మన పెళ్లి గురించి మాట్లాడతావా లేదా? పెళ్ళా? ఇప్పుడే పెళ్ళేందుకే? ఇంకో 2-3 సంవత్సరాల మధ్య తిరుగుదామే, అప్పుడే పెళ్ళేందుకు చెప్పు. ఏంది రవి, తిరుగుడు అది ఇదని మాట్లాడతాను? మనం పెళ్లి చేసుకోవద్దా ఇప్పుడు? ఇంకెన్ని రోజులు ఆగాలి? నాకు ఇంట్లో వేరే సంబంధాల గురించి మాట్లాడుతున్నారు రవి. నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను. అర్థం చేసుకోవచ్చు కదా. మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడు. నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను రవి. ప్లీజ్ అర్థం చేసుకోవచ్చు కదా. సరే, ఈరోజు సాయంత్రం వచ్చి మీ నాన్నతో మాట్లాడతా. నువ్వు ఏడు, ఓకేనా? నువ్వు ఏడు గంట. ఇంత మంచిగా ప్రేమించుకున్నారు, పెళ్ళెందుకు చేసుకోలేదు? అమ్మా వెన్నెలా, వెన్నెలా, నానా చిన్న మామయ్య వాళ్ళు పత్రిక ఇస్తున్నారు, ఇచ్చిరా? ఏమో నాన్న, ఇయ్యాలనైతే రాలే. ఏమి ఇయ్యాలని పొద్దున్న నుంచే ఉన్నా కదా. రేపు గిట్ల అత్తరుగా వచ్చావు మరి. అంకుల్, మీతో విషయం మాట్లాడాలి. ఏం ముచ్చడు బాబు? దా ముందైతే కూర్చో. ఏ విషయం బాబు? అదే, మీ అమ్మాయి నేను ప్రేమించుకుంటాను. నిన్ను అడుగుదామని వచ్చినాం. మీ అమ్మాయికి కూడా నేనంటే ఇష్టమే. కావాలంటే మీ అమ్మాయిని కూడా అడగండి. అక్కర్లేదు బాబు, మా అమ్మాయికి ఏదైనా పని చెప్తే చెయ్యదు, కానీ నువ్వు రాగానే పోయి నీళ్లు తీసుకొచ్చిందంటే నాకు కూడా అర్థమైంది మా అమ్మాయి. సరే గాని ఏం చేస్తావు? పని అంటే డిగ్రీ వరకు చదువుకున్నా అంకుల్, ఇంకేం పని లేదు. కానీ మీ అమ్మాయి అంటే నాకు పానమే. నాన్న, నాకు కూడా ఇలాంటి ఇష్టమే నాన్న. మీకు ఇద్దరికి ఇష్టం అయితే అయిపోయిందా? నాకు కూడా ఇష్టం కావాలి కదా. మరి నా బిడ్డను చదవాలంటే నీకు ఏదైనా ఒక పని ఉండాలి కదా. మరి ఏం పని లేకుండా ఆ బిడ్డను నీకు ఇస్తే మంచిగా చదవకపోతే నా ఊళ్ళో అందరూ నవ్వరా? ఏదన్నా పని చూసుకో, నా బిడ్డను నీకే ఇస్తా. అంకుల్,
మీరన్నట్టే 10 రోజులల్లా 20 రోజులల్లా నెలకు ఒక మంచి జాబుతోనే వస్తా. అప్పుడైతే మీ అమ్మాయి నాకు ఇస్తారు కదా. వెన్నెల, రేపు నిన్ను చూడడానికి పెళ్లి పిల్లగాని వాళ్ళు వస్తారు, విన్నావా? రేపు పెళ్లి పిల్లగాళ్ళు వచ్చుడైంది నాన్న. ఇప్పుడే రవికిచ్చి పెళ్లి చేస్తా అన్నావు కదా. వాళ్ళు వచ్చేటోళ్లకు మంచి డబ్బు ఆస్తి ఉన్నది, వాళ్ళకిస్తేనే నువ్వు మంచిగా బతుకుతావు, విన్నావా? పిచ్చి పిచ్చి వేసావు అనుకో, ఇక్కడ మీ అయ్య ఉండడు, విన్నావా? చక్కగా పెళ్లి చేసుకోని అని చెప్పినట్టు విని. అరే ఆపు, అదంతా తెలుసుకొని ఇప్పుడు నువ్వేం చేస్తావు? మనకి ఇప్పుడు పెళ్ళైంది, అది గుర్తుందా? ఇంట్లో నేనుండాలా ఆయన ఉండాలా? ఏదో ఏదో చెప్తుండు, ఈయన వింటుండు. చూడు బ్రదర్, అది కోపంగా ఉంది. ఒకరోజు మళ్ళీ మాట్లాడుకుందాం. ప్లీజ్ నా మాటని వెళ్ళు బ్రదర్, ప్లీజ్ బ్రదర్. పెళ్లికి ముందు ప్రేమ పాఠాలు ఆడి ఏం తెలియనట్టు నన్ను పెళ్లి చేసుకున్నావానే? ఈ క్షణం నుంచి నా కళ్ళ ముందు కనబడకు. పోను ఇక్కడి నుంచి. అమ్మో, రేపు మాపో ఈ కళ గిట్ల నిజమైతే నా జీవితం నాశనం అవుతుంది. ఈ రవిగాన్ దగ్గరికి పోయి దీంతో మాట్లాడి వీడిని వదిలించుకోవాలి ఎట్లయినా. నాకు తెలిసే నువ్వు వస్తావని, నేనంటే ప్రాణం అని నాకు అప్పుడో తెలిసే. మీ నాన్న బలవంతంగా పెళ్లి చేసుకున్నా నాకు అంత అర్థమైంది. పావే, ఇప్పటికైనా పెళ్లి చేసుకుందాం. పావే పావే వెన్నెల, పావే. అరే నీకేమన్నా పిచ్చా? నాకు ఇప్పుడు పెళ్ళయింది, నాకు భర్త ఉన్నాడు. నేను అయినా తప్ప ఇంకెవరిని ప్రేమించలేను. నిన్ను ప్రేమించినా కావచ్చు, కానీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తాను? పనికని పోయినావు కదరా, అక్కడనే చచ్చినా అయిపో. ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి వచ్చి ఇంత టార్చర్ పెడతాను? ఈ బాధ భరించలేక ఏదో ఒక రోజు నేనే సూసైడ్ చేసుకుంటా కావచ్చు. ఇన్ని రోజులు మనం ప్రేమించినంత గుర్తదేనా? నేను లేకుండా ఉంటాను కానీ మీ నాన్నతో మాట్లాడానుగా. ఇప్పుడేంది ఇట్లా మాట్లాడతాను? నీకోసం కానీ పనికని వేనా? అంతలో ఎంత మార్చినవే? నువ్వు మారినట్టు నేను మారతలేనే, నేను మర్చిపోలేకపోతానా? సరే, నేను లేకపోతే ఉంటావు కదా, నా వల్లే నువ్వు చచ్చిపోతా అంటాను కదా. సరేనే, ఇక లైఫ్లో నీకు ఎప్పుడు కనబడా. అబ్బా, ఆ పని చేయి, నేను ప్రశాంతంగా బతుకుతా. మళ్ళా మనసు మార్చుకోకు. ఏమైంది? అప్పని చెట్టు పోయినావు? నేను ఎటు పోతే లేదు, ఎట్లా మీరు నాతో సరిగ్గా ఉండలేరు, నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. నేను అన్నింది తిట్టలేరు, ప్రతిదానికి చిరాకు పడతారు. ఎప్పుడైతే ఆ రవిగాడు వచ్చిందో అప్పటి నుంచి మీ దగ్గర మార్పు కనిపిస్తాను. మీకు అనుమానం మొదలై, అది నాకు అర్థమవుతుంది. ఏంది నేను ఇక్కడ ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే మీకు నవ్వెట్లా వస్తుంది? నవ్వు రాక 2 రోజులు ఇట్లుంటే తట్టుకుంటలేవు. ఆంది 3 సంవత్సరాల ప్రేమని ఆడు నీకోసం అయితే చీకొట్టిను. వాడు ఎట్లా తట్టుకుంటాడే? నువ్వేదో నీ పెళ్లి చూపులకైతే నా భార్యవైన, కానీ వానికి నువ్వు దేవతవే. నువ్వు కాకపోతే నేను ఇంకోదాన్ని చేసుకోలేను ఉంటా, కానీ రవిగానికి నువ్వే ప్రపంచం. గంత మంచిగా వదిలేసినాక నవ్వు రాక ఇంకేమవుతుంది? మీరు ఏం మాట్లాడతారో మీకు అర్థమవుతాను. నేను మీ భార్యని, నన్ను ఇంకోరికి ఇస్తా అని ఎట్లా మాట్లాడతారు? మీకు అసలు తలకే పని చేస్తానా? రవిగాడు నిన్ను ఒక దేవతలా ప్రేమిస్తాను. నువ్వు కాదంటే ఆడు చచ్చిపోతాడే. ప్రేమ త్యాగాన్ని కోరుకోవాలి, ప్రాణాలు కోల్పోకూడదు. నా మాటిని ఆ రవిగాని పెళ్లి చేసుకోవే. రేపు పోవాలి, ఆడు చచ్చిపోతే సంతోషంగా ఉండగలుగుతావా? వారికి నీ మీద పిచ్చి ప్రేమనే. ఒక్కడు చెప్తే వినే నాకు. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళకి పెళ్లి చేసుకుంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది. నేను ఎందుకంటానో అర్థం చేసుకోండి. నేను ఇంకో చేసుకొని సంతోషంగా ఉంటా, కానీ ఆడు అక్కడ ఉండలేడు.
ఆడక్కడ ఎప్పుడు ఏం చేసుకుంటాడో నాకు భయం అవుతుంది. నా మాట విని. మీరు చెప్తా అంటే నాకు కూడా భయం అవుతుంది. ఇప్పుడే వాడిని ఎట్లా పడితే అట్లా తిట్టొచ్చిన చచ్చిపోనన్నా కుంపదీశాడైతే ఏం చేసుకోడు కదా. వాడేం చచ్చిపోడే, మీ ఇద్దరిని ఒకటి తప్ప లే. అయ్యో ప్రేమ ప్రేమ సావు వరకు తీసుకొచ్చినవు. ఎందుకు వచ్చినవే? మన శవాన్ని చూడేందుకు వచ్చినవా అని? నిన్ను ప్రేమించిన కర్మను అని ప్రాణం తీసుకుని చేసినవే. అయ్యో కొడుక రవి, 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 రవి లే రవి, రవి నేను రవి, నేను నీకోసమే వచ్చిన రవి. మా ఆయన మన ఇద్దరికి పెళ్లి చేస్తా అన్నారు రవి. రవి లే రవి, రవి, రవి లే రవి, నేను నీకోసమే వచ్చిన రవి. లే రవి. కన్ను చల్లబట్టయ్యానే ఎందుకు వచ్చినవే? ప్రేమించి వాడిని చంపే వరకు తీసుకొచ్చినావు కదనే. ఇప్పుడు నీకు నిమ్మలమైందా? నీ కోసం వాడు దుబాయ్ కూడా పోయిండే. కన్న తల్లి నన్ను చూడకుండా నీ చుట్టూ తిరిగిండే వాడు. అయ్యో రవి, ఇంత పని చేసుకుంటావని అనుకోలేదు బిడ్డ. ప్రేమిస్తాను అనుకున్నా కానీ సాగు వరకు తెచ్చుకున్నావు అనుకోలేదురా. అయ్యో పనికి పోయి వస్తాం అనుకున్నా కానీ చచ్చిపోయిపోతాం అనుకోలేదురా. నా కొడుకు వేసుకొని బతికిన్నయ్యా నేను. అమ్మ ప్రేమించింది అంటే పెళ్లి ఎత్తిన బిడ్డ నేను, కానీ ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు. నా కొడుకుని చంపే వరకు వదిలిపెట్టలేదు ఇది. అయ్యో రవి లేరా రవి. అయ్యో అయ్యో వాడు సూసైడ్ చేసుకున్నాడే, నీ కోసమే చేసుకున్నాడే. నీకు వాడిని వదిలిపెట్టి పెళ్లి చేసుకోబుద్ధి అయిందా అని. రవి, రవి లేరా, నిన్ను చూసుకొని బతికిన బిడ్డ నువ్వు నా కోసం లేరా. రవి దేవుడా, దేవుడా నా కొడుకు కావాలయ్యా. దేవుడా నా కొడుకు కావాలయ్యా. ప్రేమించినందుకు వాడి ప్రాణాలు తీసుకున్నాడు అయ్యా. దేవుడా, దేవుడా. అయ్యో రవి, నీ వల్లనే నా రవి చనిపోయిండు. నీ వల్లనే. ప్రేమిస్తే తప్పదు, పైసలు కూడా ఉండాలన్నావు. ఇలా పైసలు ఉన్నాయి కానీ మనిషే లేడు. ఏమైంది? పైసతో మనిషిని వెలగట్టద్దు నాన్న. ఆ రోజే నాకు ఈయన నుంచి పెళ్లి చేస్తే సంతోషంగా ఉండటంలో నా రవి ఎట్టు కాకుండా పోయిండు. ఇంక నేనెందుకు బతికినానా రవి? అమ్మా, డబ్బున్నోనికి పనున్నోనికి ఇస్తే నా బిడ్డ బతుకుతుంది అనుకున్నా కానీ గిట్ట జరుగుతుంది నేను అనుకోలేదమ్మా. ఎంత పని జరిగిపోయిందమ్మా, నా వల్లనే జరిగిపోయిందమ్మా. నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి. ఊకోమ్మా. ఈయన కొడుకు రాలేడు కానీ నీ కొడుకు లేని బాధ నేను చూసుకుంటానమ్మా. కొంచెం ధైర్యం తీసుకొని ఉండమ్మా, ఏడవకమ్మా. రవి ఊకో, ఏడవకు. ఊకోనమ్మా, ధైర్యం చేసుకోవాలి.